అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు. ఇది ఒకప్పుడు రజనీకాంత్ చెప్పిన పంచ్ డైలాగ్. మరి ఆ రెండు ఒకరే అయితే, అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు కలిస్తే ఇలా అతిగా ప్రవర్తించే ఓ అఘోరి లాంటి కటౌట్ బయటకు వస్తుంది. ఆ క్యారెక్టర్ చేసే చిత్ర విచిత్ర వేషాలు ఎలా ఉంటాయో రెండు తెలుగు రాష్ట్రాలు చూశాయి. ఆఖరికి అఘోరి చర్యలే అతన్ని జైలు పాలు చేశాయి. లేడీ అఘోరిగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాడు. తనకు తాంత్రిక శక్తులు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. సామాజిక మాధ్యమాల్లో అఘోరి శ్రీనివాస్ వీడియోలు వైరల్గా మారాలి కూడా. అనేక మంది అఘోరికి భక్తులుగా కూడా మారారు. మంగళగిరి నుంచి ఓ యువతిని తీసుకెళ్లడం పెద్ద వివాదాస్పదంగా మారింది. మోకిలా పోలీస్ స్టేషన్లో ఈ దుర్మార్గుడిపై ఒక స్త్రీ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి ఇతని కోసం గాలించి ఎట్టకేలకు కస్టడీలోకి తీసుకున్నారు. రీసెంట్గానే వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పోలీసులు రిమాండ్లోకి తీసుకొని ఈ అఘోరిని విచారించగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. లేడీ అఘోరిగా తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలం నుండి సంచలనాలు రేపుతున్న ఈ వ్యక్తి స్త్రీ కాదు, మగాడు అని రిమాండ్ రిపోర్ట్లలో తేలింది. తనకు తాంత్రిక శక్తులు ఉన్నాయని చెప్పి ఎన్నో జిమిక్కులు చేసి ఇతగాడు వేసిన వేషాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండ్లోనే ఉన్నాయి. అఘోరిగా ఇన్ని రోజులు డ్రామాలు చేసి జనాలను మోసం చేసిన ఇతగాడి పేరు శ్రీనివాస్. తాను తాంత్రిక పూజలు చేస్తానని, నగ్న పూజలు చేస్తానని చెప్పి 10 లక్షల రూపాయలను కాజేశాడట. ఇకపోతే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరిగా ప్రాచుర్యం చెందిన రోజుల్లో తన పురుషాంగాన్ని పరమశివుడికి అర్పించారని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ రిమాండ్ రిపోర్టర్లు అసలు నిజం తెలిసింది. శ్రీనివాస్ చిన్నతనం నుండి తన గ్రామంలో దొంగతనాలు చేస్తూ ఉండేవాడట. ఎన్నోసార్లు గ్రామస్తులు ఇతనికి బుద్ధి చెప్పినా మారలేదు. ఒకరోజు ఇతను చేసిన పనులకు గ్రామస్తులు చేసిన శిక్షలో జనేంద్రియాలు కాలిపోయాయట. ఆ తర్వాత తీవ్రమైన ఇన్ఫెక్షన్ రావడంతో పురుషాంగంలోని కొంత భాగాన్ని డాక్టర్లు తొలగించారట. అప్పుడు శ్రీనివాస్ చెన్నైకి వెళ్ళి 2023వ సంవత్సరంలో తన పురుషాంగాన్ని పూర్తిగా తొలగించుకున్నాడట. అఘోరి కోసం జైలుకు వచ్చిన తండ్రి, అక్క మాట్లాడిన అనంతరం మీడియాతో వాళ్ళు మీ అంతు చూస్తానని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత 2024వ సంవత్సరంలో వృషాణాలు కూడా తొలగించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఇతగాడు అఘోరిలా మారితే బాగా పాపులర్ అయ్యి లక్షలు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో స్త్రీ లక్షణాలు వచ్చే హార్మోన్ థెరపీ కూడా చేయించుకున్నాడట. పోలీసుల రిమాండ్లో ఇది చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత స్త్రీ లక్షణాలతో జుట్టు పెంచుకొని అచ్చం స్త్రీలాగా మారిపోయిన శ్రీనివాస్ భక్తుల నుండి డబ్బులు కానుకలు డిమాండ్ చేసేవాడని, ఇవ్వకపోతే తాంత్రిక శక్తులతో వారిని అంతం చేస్తానని బెదిరించేవాడని పోలీసులు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా శ్రీనివాస్ స్వయంగా తాను ట్రాన్స్జెండర్ కాదని రిమాండ్ రిపోర్టర్లో చెప్పాడట. అఘోరి స్వతహాగా ట్రాన్స్జెండర్ కాదని కూడా రిమాండ్ రిపోర్ట్ తేల్చింది. అఘోరిలా జనాన్ని ఆకర్షించడం కోసమే శ్రీనివాస్ సర్జరీలు చేయించుకున్నాడని పోలీసులు బయటపెట్టారు. ఇలా అఘోరిగా మారి జనాలను మోసం చేసి డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా ముందుకెళ్లిన శ్రీనివాస్ నిజ స్వరూపాన్ని తెలుసుకున్న నెటిజన్లు ఇలాంటోళ్లను తీవ్రంగా శిక్షించాలని, వీళ్ళని చూసి ఇంకొకరు తయారవ్వకుండా ఉండే రేంజ్లో ఆ శిక్షలు ఉండాలంటూ కామెంట్ చేస్తున్నారు.